హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అర్ధరాత్రి పూట సూర్యుడు ఉదయించే దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి నార్వే. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మీరు ఒకవేళ వేడి నీటిని పట్టుకుంటే కొన్ని మిల్లీ సెకండ్ల వరకు అవి చల్లగా అనిపిస్తాయి. ఈ ప్రాసెస్ ని పారాడాక్సికల్ కోల్డ్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన శరీరంలో వేడిని గుర్తించే నరాలు ఉంటాయి, అలాగే చల్లదనాన్ని గుర్తించే నరాలు కూడా ఉంటాయి. ఇవి రెండు టెంపరేచర్ ని గుర్తిస్తాయి. ఈ రెండు కూడా చాలా దగ్గరలో ఉంటాయి. ఏదైనా వేడిగా ఉంటే అవి ఈ నరాలు కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనివల్ల వేడిని గుర్తించే నరాలతో పాటు చల్లదనాన్ని గుర్తించే నరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ కారణం చేత చాలా వేడిగా ఉన్న నీళ్లు కూడా మనకు కొన్ని మిల్లీ సెకండ్ల వరకు చల్లగానే అనిపిస్తాయి. మన సౌర వ్యవస్థకు ఒక గోడ ఉంది, అదే హీలియోపాజ్. సుదూర నక్షత్రాల నుంచి వచ్చే కణాల గాలిని వెనక్కి నెట్టడానికి సౌర గాలి వేడి లేని ప్రదేశం తరచుగా సౌర వ్యవస్థ మరియు ఇంటర్లాక్స్డ్ స్పేస్ యొక్క సరిహద్దు గోడగా పరిగణించబడుతూ ఉంటుంది. మన పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తే డెంటిస్ట్ మీకు క్లిప్ పెడతారు. ఈ క్లిప్స్ ని ఆర్చ్ వైర్ తో అటాచ్ చేస్తారు. దీనివల్ల అవి యాంకర్స్ లా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆర్చ్ వైరు మీ పళ్ళపై ప్రెజర్ ని అప్లై చేస్తూ ఉంటుంది. దీనివల్ల కొన్ని సంవత్సరాలకి మీ పళ్ళ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతుంది. మీ పళ్ళు స్ట్రైట్ గా మారతాయి. ఫ్రెండ్స్, ఈ క్లిప్ ని ఈ మధ్యనే కనిపెట్టారని మీలో చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, కానీ వీటిని కొన్ని దశాబ్దాల ముందే కనిపెట్టారు. కొన్ని మమ్మీలను బయటకు తీసినప్పుడు వాటి పళ్ళకి ఇలాంటి ఆర్చ్ వైర్ ఉండేది. దీన్ని బట్టి ఆ కాలంలోనే ఇలాంటి క్లిప్స్ ఉండేవని తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత వికారవంతమైన జంతువు బ్లాబ్ ఫిష్. కానీ దీన్ని వికారవంతమైన జంతువు అని అనడం కరెక్ట్ కాదు. ఇలా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి వినండి. బ్లాబ్ ఫిష్ సముద్రంలో చాలా లోతులో ఉంటుంది. కొన్ని వేల అడుగుల కింద అది నివసించే ప్రదేశంలో మనం దాన్ని చూస్తే అది సాధారణ ఫిష్ లాగే కనపడుతుంది. దీని వెనక రీజన్ ఏంటంటే వాటి బాడీ సముద్రం లోతులో ఉండే విధంగా డిజైన్ చేయబడింది. అవి ప్రెజర్ ఎక్కువగా ఉన్న చోట మాత్రమే ఏ ఇబ్బంది లేకుండా జీవించగలవు. వాటిని ఈ భూమి మీదకి తెచ్చినప్పుడు ప్రెజర్ తగ్గిపోవడం వల్ల వాటి శరీరం డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల అవి ఇంకో విధంగా కనపడతాయి. ఈ కారణం చేత దీన్ని వికారవంతమైన జంతువు అంటారు. దీన్ని భూమి మీదకి తేవడం వల్ల దీని రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. లేకపోతే ఇది నార్మల్ ఫిష్ లాగే మనకు సముద్రంలో కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మంది ఎర్రకోటను చూసే ఉంటారు. అయితే ఎర్రకోట ఒకప్పుడు తెల్లగా ఉండేదన్న విషయం మీలే ఎంతమంది తెలుసు? అలాగే ఎర్రకోటగా దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎర్రకోటకు సంబంధించిన మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? తాజ్ మహల్ గా ఎర్రకోటను కూడా దేశంలో ముఖ్యమైన వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. తాజ్ మహల్ ప్రపంచంలో 7వ అద్భుతాల్లో చేర్చబడినప్పటికీ ఎర్రకోట కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్ క్రీస్తుశకం 1638లో ఎర్రకోటను నిర్మించారు. షాజహాన్ ఎర్రకోటను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి రాజధాని కూడా మార్చారు. ఆ సమయంలోనే ఆగ్రాలో ఉన్న రాజధానిని ఢిల్లీకి మార్చారు. తద్వారా ఎర్రకోట నిర్మాణం వేగంగా పెరిగింది. ఎర్రకోట, తాజ్ మహల్ 2 నిర్మాణాలు యమునా నది ఒడ్డునే నిర్మించారు. షాజహాన్ స్వయంగా యమునా నదికి సమీపంలో ఎర్రకోట నిర్మించారు. కోట నిర్మాణం 1638 నుంచి 1648 వరకు ప్రారంభమైంది. ఈ విధంగా దీని నిర్మాణానికి 10 సంవత్సరాల వరకు పట్టింది. ఎర్రకోట ఇంతకు ముందు ఎరుపు రంగులో లేదనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి అది తెల్లని కోటగా పూర్తి తెలుపు రంగు రాళ్లతో నిర్మించారు. కాలక్రమేణా ఆ రాళ్లు రంగు మారుతూ వచ్చింది. క్రమంగా దాని అందం దెబ్బతింది. దీంతో బ్రిటిష్ పాలనలో ఎర్రకోట పైభాగానికి ఎరుపు రంగు వేశారు. అప్పుడే దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు. ఎర్రకోటకు సంబంధించిన ఈ సత్యం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి ఎర్రకోటకు మరో పేరు ఉంది. దాని పేరు కిలా-ఏ ముబారక్. మొఘళ్ల కాలంలో ప్రజలు దీన్ని కిలా-ఏ ముబారక్ అని పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో ఇది తర్వాత తెల్లకోటగా మార్చబడింది. ఇక రంగు మారుతున్న కొద్దీ ఎర్రకోటగా పిలిచేవారు. మొత్తంగా దీనికి 3 పేర్లు ఉండేవి: కిలా-ఏ ముబారక్, తెల్లకోట, ఎర్రకోట. ఒకప్పుడు ఎర్రకోటలో పట్టు, నగలు, ఇతర వస్తువులు విక్రయించి అద్భుతమైన మార్కెట్ ఉండేది. సామాన్య ప్రజలు షాపింగ్ కోసం వచ్చి ఎర్రకోటను సందర్శించిన తర్వాత మాత్రమే బయలుదేరేవారు. ఎర్రకోటలో దివాని ఆమ్ కాకుండా పాలరాతో చేసిన గొప్ప ప్యాలెస్ కూడా ఉంది. ఎర్రచందనం గోడపై చేసిన పని ప్రజలు చాలా ఇష్టంగా కొనేవారంట. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎర్రకోట నిర్మాణం చాలా డబ్బు ఖర్చయింది. దీనిని
టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న వెల్వైట్ చైనా నుంచి పట్టుతో రూపొందించారు. ఇందుకోసం మొత్తం అప్పట్లోనే ₹1,00,00,000 వెచ్చించారని సమాచారం. నేడు ఈ ధర కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఎర్రకోట నిర్మాణ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్రకోటకు 2 ప్రవేశ ద్వారాలు ఉండేవి. మొదటిది లాహోర్ గేట్, రెండోది ఢిల్లీ గేట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లాహోర్ గేట్ నుంచి సాధారణ ప్రజలకు ప్రవేశం ఉండేది. అయితే ఢిల్లీ గేట్ నుంచి ప్రభుత్వ వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేది. తోకచొక్కలు కుళ్ళిన గుడ్ల వాసన వస్తాయి. ఒక తోకచొక్క కుళ్ళిన గుడ్లు, మూత్రం, మండుతున్న అగ్గిపొల్లలు మరియు బాదం పప్పుల వాసనతో ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ సైనైడ్ యొక్క జాడలన్నీ ఇందులో ఉన్నట్టు గుర్తించారు. ప్రచార పోస్ట్ కార్డు 2016లో తోకచొక్క యొక్క ఘాటైన వాసన మోసుకెళ్లాయి. చెక్కలి గింతలు పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా నవ్వుతారు, కానీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారా? దీనికి సమాధానం అవునని చాలా మంది అంటారు. అసలు చెక్కలి గింతలు పెట్టినప్పుడు ఎందుకు నవ్వుతారు? సైంటిస్టుల దగ్గర దీని గురించి ఒక విచిత్రమైన సమాధానం ఉంది. చెక్కలి గింతలకి నవ్వడం, చెక్కలి గింతలు చేసేవారికి మీరు లొంగిపోయారు అని చెప్పడం. ఆ సమయంలో మీరు ముందున్నవారు మీ మీద కోపంగా ఉన్నారనుకొని మీరు నవ్వుతారు, వారికి లొంగిపోతారు. చెక్కలి గింతలు పెట్టినప్పుడు నవ్వడం అనేది మీ బ్రెయిన్ మీకు గాయాలు అవ్వకుండా చేసే ఒక రిస్క్యూ ప్రాసెస్. ప్రోబోసిస్ మంకీ, దీనికి చాలా పొడవాటి ముక్కు ఉంటుంది. ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉన్న దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కేవలం మక్కోతులకు మాత్రమే ఈ ముక్కు ఇలా ఉంటుంది. ఇవి ఆడకోతులను ఆకర్షించడానికి ఈ ముక్కును ఉపయోగిస్తాయంటే మీరు నమ్ముతారా? ఆడకోతిని మీటింగ్ కోసం పిలుస్తున్నప్పుడు వాటి ముక్కు ఒక ఎకోని సృష్టిస్తుంది. ఆడకోతులకి పొడవాటి ముక్కు ఉన్న మగకోతులంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో చాలా మ్యాపులు తప్పుగా ఉన్నాయి. చాలా మ్యాపుల్లో మెర్కేటర్ ప్రొజెక్షన్ అనుసరిస్తూ ఇవి మొదటిగా 1569లో అభివృద్ధి చేయబడింది. ఇప్పటికీ ఉపయోగించబడుతూనే ఉంది. ఈ పద్ధతి చాలా సరైనది కాదు. ఇది అలాస్కా, బ్రెజిల్ మరియు గ్రీన్లాండ్ల కంటే 14 రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. మ్యాప్ పూర్తిగా ఖచ్చితమైనదిగా ఉండాలంటే అది ఫ్లాట్గా కాకుండా జీవిత పరిమాణం అంటే గుండ్రంగా ఉండాలి. ప్రపంచంలో వింత మనుషులకు కొదవే లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అద్భుతం చేస్తూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో ఒకరు మీన్చేల్ లోటిటో. ఈయన జీవితం అత్యంత అసాధారణంగా ఉంటుంది. వినడానికి ఎంతో ఆశ్చర్యం అనిపించే ఎన్నో పనులు ఈయన చేసి చూపించారు. 1950లో ఫ్రాన్స్ లో గ్రెనోబుల్లో జన్మించిన లోటిటో 9 ఏళ్ల వయసు నుంచే ఆయన చేసే పనులతో ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీర్ణించుకోలేని గాజు, ఇనుము వంటి ప్రమాదకరమైన వస్తువులు తినడం మొదలుపెట్టాడు. ఒకనొక సమయంలో లోటిటో గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండగా కిందపడి పగిలిపోయింది. పగిలిన గ్లాసు ముక్కలను తీసుకుని నమలటం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన తల్లిదండ్రులు అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్యులు ఆయన పరీక్షించి ఆయన్ని అసాధారణ వ్యక్తిగా గుర్తించారు. ఆయన దేహం, పేక అనేక ప్రత్యేకమైన వ్యవస్థతో నిర్మితమైందని వెల్లడించారు. మందపాటి కడుపు లైనింగ్, పేగుళ్ళు, అసాధారణ నిర్మాణం, ప్రత్యేకమైన జీర్ణ వ్యవస్థ కలిగి ఉన్నాడని ప్రకటించారు. ఫలితంగా గాజు ముక్కలు, ఇనుప ముక్కలు తిన్నా తనకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. చిన్నప్పటి నుంచి మెట్ల వస్తువులతో సహా పలు వస్తువులను తిన్నా ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద వస్తువులు తినడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు సుమారు 2 పౌండ్ల లోహపు వస్తువులను కలుపులో వేయడం చేశారు. అతడి జీవితం మొత్తంలో సుమారు 18 సైకిళ్లు, 7 టీవీ సెట్లు, 2 బ్లేడ్లు, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలు, ఒక కంప్యూటర్, ఒక శవపేటిక తిన్నారు. అతడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం మొత్తం డాగ్ విమానం తినడం. 1978లో ఈ విమానం తినడం ప్రారంభించిన ఆయన 2 సంవత్సరాల పాటు ప్రక్రియను కొనసాగించారు. 1980లో మొక్క లేకుండా విమానం తినడం పూర్తి చేశారు. లోటిటో 2007లో కన్నుమూశారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన చనిపోయినా ఆయన చేసిన పనులు మాత్రం ఓ అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. విమానాన్ని తిన్న వ్యక్తిగా ప్రపంచంలో ఆయన ఎప్పటి మర్చిపోలేదు. తాజాగా ఈయన గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ క్యూరియస్ కేస్ బుక్ అనే పేరుతో సరికొత్త స్నాప్చాట్ షోను రూపొందించింది. తొలి ఎపిసోడ్ ను ది క్యూరియస్ కేస్ మ్యాన్ ఆఫ్ ది మ్యానియస్ మాంగెట్ అవుట్ పేరుతో రిలీజ్ చేసింది. మన మనుషుల గుండెను ఒకసారి పరిశీలిస్తే మీరు కొన్ని కండరాలను, కనెక్టింగ్ టిష్యూస్ ని చూడవచ్చు. అవి ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇది 4 భాగాల నుంచి మన బాడీకి బ్లడ్ పంపిస్తుంది. ఆక్సిజన్ తక్కువగా ఉన్న బ్లడ్ ని మొదటి భాగానికి వెళ్తుంది. ఆ తర్వాత అది కింద ఉన్న భాగానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ బ్లడ్ లంగ్స్ కి వెళ్తుంది. ఆ తర్వాత సరిపడా ఆక్సిజన్ అందిన తర్వాత ఆ బ్లడ్ ఈ కింద 3వ భాగానికి వస్తుంది. ఆ తర్వాత కింద ఉన్న 4వ భాగానికి వెళ్తుంది. ఆ తర్వాత బాడీ మొత్తానికి అంటే మన శరీరం మొత్తానికి కూడా పంప్ చేస్తుంది. ఈగ్లూస్ లోపల బయట ఉన్న ఉష్ణోగ్రత కన్నా 60 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే
ఇగ్లూస్ ని కూడా మంచుతోనే తయారు చేస్తారు. అలాంటప్పుడు దీని లోపల ఉష్ణోగ్రత ఎలా ఎక్కువగా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇగ్లూస్ నిర్మించడానికి వాడే మంచు టైట్ గా కంప్రెస్ చేయబడుతుంది. దీని వల్ల ఇగ్లూస్ చాలా దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత మన శరీరం నుంచి రిలీజ్ అయిన హీట్ ని ఇగ్లూస్ బయటికి వెళ్లకుండా చేస్తుంది. దీనితో పాటు ఆ వేడి గాలి అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దీని షేప్ వల్ల లోపలంతా ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. మన ఫోన్ స్క్రీన్ పైన మనకు కనిపించని ఒక గ్రిడ్ పార్ట్నర్ ఉంటుంది. ఆ పార్ట్నర్ కి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫోన్ స్క్రీన్ ని టచ్ చేస్తారో అప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ వల్లే మీరు సరిగా ఎక్కడ టచ్ చేశారో ఫోన్ కి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్ కి వెళ్తుంది. ఆ తర్వాత మీరు చేయాలనుకున్న వర్క్ పూర్తవుతుంది. ఇదంతా కేవలం కొన్ని మిల్లీ సెకండ్లోనే పూర్తవుతుంది. బాదం గింజలను రాత్రి పడుకునే ముందు నీళ్ళలో వేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి దాని తర్వాత పొట్టు తీసి తినాలని చాలా మంది సూచిస్తూ ఉంటారు. గతంలో అంతగా అవగాహన లేదు, కానీ ఇటీవల కాలంలో బాదాన్ని ఈ విధంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందన్న అవగాహన అయితే విస్తృతమైంది. బాదాన్ని నేరుగా తీసుకుంటే మన శరీరం జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకనే వాటిని నానబెట్టి తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. బాదం గింజల పైపొట్టులో టానిక్స్, ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పోషకాలను మన శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకని నానబెట్టి పైపొట్టు తీసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. రాత్రిపూట కాస్త అన్నం మిగిలిపోతే మరుసటి రోజు వాడటం మనకు అలవాటు. ఈ అలవాటు ఎక్కడ దారితీస్తుందో తెలుసా? మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు వెల్లడైంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిపోయిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం మంచిది కాదు. మిగిలిపోయిన అన్నం తినడం ద్వారా మీరు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతారు. అన్నం ఉడికిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు దాన్ని ఉంచి తిన్నప్పుడు దానిలో బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అలా ఉంచాల్సి వస్తే ఆ అన్నాన్ని తినకూడదు. అన్నం వండిన గంట లేదా 2 గంటల లోపు దాన్ని తినాలి. అన్నం వండేటప్పుడు దాన్ని బాగా ఉడికించాలి. మళ్ళా చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల దాని మీద అధికంగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంది అన్నాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ బయటికి తీసి దాన్ని వేడి చేసి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజిన్ 1 లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutes లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.